మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. యోనా పుస్తకంలో నుంచి ఒక వచనం నేర్చుకుంటే ప్రయత్నించేద్దాం, ధ్యానం చేద్దాం. యోనా 1వ అధ్యాయంలో నుంచి 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించుము నేమో అనెను. ఓయి నిద్రపోత, నీకేమొచ్చింది? లేచి దేవుణ్ణి ప్రార్థించు. ఎంతకాలం మంచమును పట్టుకుని వేలాడతావు? ఎంతకాలం మంచము దిగని స్థితిలో ఉన్నావో నిన్ను పరీక్షించుకో, నిన్ను నీవు ప్రశ్నించుకో. ఓయి నిద్రపోతా, అందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వాడిలో వారి దేవతలను దేవి దేవతలకు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ మృత్యువు నుంచి, ఈ మరణం నుంచి మమ్మల్ని తప్పించుమని. గాలి తుఫాను వారి మీద చెలరేగుతున్నప్పుడు, అలలు వారిని కొడుతున్నప్పుడు వారి దేవతలకు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారి దేవతలకు ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే యోనా కిందకి అడుగు భాగముకు వెళ్లి పడుకుని నిద్రపోతా ఉన్నాడు. వాడు నాయకుడు కిందకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమైంది? లేచి నీ దేవుని ప్రార్థన చేసుకో, మనందరం చావకుండాన్నట్లు నీ దేవుడు నిన్ను రక్షించునేమో అని అనగా, ఆయన లేచి, నేను ఎవరిని అంటున్నాడు. ఒక ప్రవక్త, ఒక బోధకుడిని, ఒక అన్యుడు ఓయి నిద్రపోతా అనేటువంటి పరిస్థితి మనకు కలగకూడదు. ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. పేతురు కూడా ముమ్మారులు తిరిగిన వీడు 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 అని అక్కడ